స్వాస్థ్యాన్ని మనం సొంతం చేసుకోబోతున్నాం. మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మొదటి అధ్యాయము కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 9-12 వచనాల్లో చివరి 2 లైన్లో ఉంటుంది చూడండి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు మొగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి స్వాస్థ్యంలో మనం పాలివారం కాబోతున్నామంట? దేవదూతలు అనగా తేజోవాసులైన వారి స్వాస్థ్యంలో మనం పాలివారం కాబోతున్నాం. స్వాస్థ్యం ఎవరిది? వారిది. అందులో మనకు పాలు దొరకబోతుంది. అక్కడ దేవుడు మన కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు. మీకు తెలుసా, మొదటి వారైన దేవదూతలు కడపటి వారు కాబోతున్నారు. కడపటి వారైన మనం మొదటి వారం కాబోతున్నాం. దీనికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్య సత్యము మనం తెలుసుకొని ఉండుట వలన మన యోగ్యత పెరుగుతుంది. బైబిల్లో ఒక మాట రాయబడింది, మనము వేరు వేరు అవయవాలైనప్పటికీ ఏక శరీరం అని. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు శరీరంలో తలగా ఉండాలా కాళ్ళుగా ఉండాలా? మీరు ఎలా కోరుకుంటున్నారు? ఒకవేళ తలగా ఉండాలంటే నువ్వు కోరుకుంటే జరగదు. తలలో ఉన్న జ్ఞానం నీలోనికి వస్తేనే నువ్వు తలగా మారుతావు, లేకపోతే కాళ్ళుగా మిగిలిపోతావు. దేవుని చట్టం, దేవుని న్యాయం, దేవుని వ్యూహం, పరలోక జ్ఞానం ఇవేమి తెలియకుండా నువ్వు తలగా మారే అవకాశం లేదు. అందుకే భక్తుడు అన్నాడు, దీవారాత్రములు దీన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఏమిటా ధన్యత? తలగా మారుతాం మనం. వాస్తవానికి మన దేవుని ఇష్టం ఏమిటో తెలుసా? నేను నిన్ను తలగా నియమించాలనుకుంటున్నాను, తోకగా కాదు అన్నాడు. మనము తలగా నియమించబడాలి. మనం తలగా నియమించబడాలి. అవును, మీరు ఎప్పుడైనా ఈ వచనం గమనించారా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఒక వింతైన మాట ఉంది. ఏకత్వము పొంది ఏ మగు వరకు అంట? సంపూర్ణ పురుషుల మగు వరకు అంట. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, సంఘం అంటే స్త్రీ శరీరమా పురుష శరీరమా? సంఘం ఆయనకు భార్యనా భర్తనా? మనం ఏమిటి దేవునికి? భార్య అయితే స్త్రీయా పురుషుడా? అప్పుడు సంఘ శరీరం స్త్రీయే కదా. మరి సంపూర్ణ పురుషుల మగు వరకు అని అంటాడేమిటి? ఈ సంపూర్ణ పురుషుడు అవ్వడం అంటే అర్థం ఏమిటి? వాస్తవానికి మనం సంపూర్ణ స్త్రీ అవ్వాలి అని కదా ఉండాలి. అవునా కదా? మరి దానికి భిన్నంగా మీరు సంపూర్ణ పురుషులమ్మ అవ్వాలనే మాట ఎందుకు రాయబడింది? ఇలా ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి.